వెల్కమ్ టు కేపీఎల్ అకాడమీ. న్యూస్ పేపర్ చదివేటప్పుడు అంటే జస్ట్ ఓన్లీ మనం ఏదో కరెంట్ అఫైర్స్ చదివేటట్టు ఉండడం కన్నా ప్రతి పాయింట్ని సబ్జెక్ట్ లింక్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. దాంతో మనం అంటే న్యూస్ పేపర్ ఆ విధంగా చదివితే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది చాలా డెవలప్ అవుతుంది. బిజినెస్ పేపర్లో ఇప్పుడు తీసుకుంటే రోజు పెరిగిన ఫారెక్స్ నిల్వలు అని మెన్షన్ చేశాడు. అసలు ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి, ఫారెక్స్ రిజర్వ్స్ని మనం ఎందుకు మెయింటైన్ చేయాలి, ఇవన్నీ క్లియర్గా తెలుసుకున్నప్పుడు మనకి చాలా వరకు సబ్జెక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అసలు ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటంటే దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే సెంట్రల్ బ్యాంక్స్ మెయింటైన్ చేస్తాయి. మన ఇండియాకి వచ్చేసరికి ఆర్బీఐ దీన్ని మెయింటైన్ చేస్తుంది. అంటే ఏ రూపంలో ఉంటాయి అసలు ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఫారెన్ కరెన్సీల్లో ఉంటుంది అది. అసలు ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటంటే ఆర్బీఐ యొక్క అసెట్స్ ఫారెన్ కరెన్సీ రూపంలో మెయింటైన్ చేయడమే ఫారెక్స్ రిజర్వ్స్. అయితే ఈ ఫారెక్స్ రిజర్వ్స్ 3 టైప్స్. ఫారెన్ కరెన్సీలో మెయింటైన్ చేస్తుంది, మెయిన్ ఎక్కువ ఇందులోనే మెయింటైన్ చేస్తుంది ఫారెన్ కరెన్సీలోనే. అంటే ఎగ్జాంపుల్ యూరోస్లో, డాలర్స్లో, మెయిన్ డాలరే. అంటే వేరియస్ ఉంటాయి, అంటే ఎప్పుడైనా ఎకనామిక్ క్రైసిస్ ఒకవేళ డాలర్కి వస్తే ప్రాబ్లం కదా, అంటే అమెరికాకి వస్తే, అందుకని వేరియస్ మెయింటైన్ చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఎన్ రూపంలో. సెకండ్ వన్ వచ్చేసరికి గోల్డ్ రూపంలో మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. అంటే ఇది ఐఎంఎఫ్లో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని మెన్షన్ చేస్తారు. ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఏంటంటే సపోజ్ ఒక 5% ఉన్నాయంటే ఈ 5% వరకు మన కరెన్సీని ఫ్రీగా అదర్ కరెన్సీస్తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. అసలు ఈ ఫారెక్స్ రిజర్వ్స్, ఈ ఫారెన్ కరెన్సీ ఉంది కదా, అంటే మనం క్లియర్ సబ్జెక్ట్ తెలుసుకుంటే ఎంత బాగుంటుంది సబ్జెక్ట్ అనేది. అంటే పేపర్ జస్ట్ పైపైన చదివే బదులు ఆ పేపర్లో ప్రతి పాయింట్ ఈ ఫారెన్ కరెన్సీని ఎట్లా మెయింటైన్ చేస్తారు అంటే మన వాళ్ళు అక్కడ సెంట్రల్ బ్యాంక్స్ ట్రెజరీ బిల్స్ అమ్ముతుంది కదా, మన వాళ్ళలాగే అమెరికా కానీ యూరో కానీ ఆ సెంట్రల్ బ్యాంక్స్ అమ్మే ట్రెజరీ బిల్స్లో మన వాళ్ళు 64% దాస్తారు. అలాగే అక్కడ డైరెక్ట్ డిపాజిట్స్ సెంట్రల్ బ్యాంక్స్లో డిపాజిట్స్ వచ్చేసరికి అరౌండ్ 28% చేస్తారు. అదే అక్కడ వాళ్ళు కమర్షియల్ బ్యాంక్స్లో రిమైనింగ్ అమౌంట్ డిపాజిట్ చేస్తారు. ఇట్లా 3 టైప్స్లో ఫారెన్ కరెన్సీని మెయింటైన్ చేస్తారు మన ఆర్బీఐ. అసలు కానీ చాలామంది ఈ ఒక పాయింట్ కూడా చెప్తారు, ఈ ట్రెజరీ బిల్స్లో డిపాజిట్స్లో ఇలా పెట్టడం వల్ల పెద్ద అంటే అక్కడ రాదు కదా, బిలో 1% కదా వడ్డీ రేట్లు డెవలప్డ్ ఎకానమీస్లో, ఎందుకు మనం పెట్టడం అంటే యాక్చువల్లీ ఈ ఫారెక్స్ రిజర్వ్స్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అని మనం చెప్పుకుంటే మన యొక్క ఎకనామిక్ స్టెబిలిటీని, అంటే ఎకనామిక్ స్ట్రెంగ్త్ని క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అంటే ఫారెన్ ఇన్వెస్ట్ మనకు రావాలి అంటే ఈ ఫారెక్స్ రిజర్వ్స్ చూసి ఓకే వీళ్ళ యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ ఎన్ని నెలలు ఒక ఇంపోర్ట్ చేసుకోవడం పనికి వస్తాయి. అంటే మనకి ఇంపోర్ట్స్కి గ్యారంటీగా ఫారెక్స్ రిజర్వ్స్ కావాల్సిందే. ఇప్పుడు అరౌండ్ 18 months ఇంపోర్ట్స్ సరిపోయే ఫారెక్స్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఇది గ్రేట్ అంటే స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు మన ఎకనామీకి. సో ఇప్పుడు ఈ ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత తగ్గిపోతే ఫారెన్ ఇన్వెస్టర్స్ అంత వాళ్ళ యొక్క మనం దీన్ని కోల్పోతాం, నమ్మకాన్ని కోల్పోతాం. వాళ్ళు మదుపు ఇక్కడ పెట్టడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పెద్దగా రారు. అందుకు ఫారెక్స్ రిజర్వ్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాల్సిందే అని ఆర్బీఐ చెప్తుంటుంది. అయితే దీనిలో ఇప్పుడు మనం టాపిక్కి వెళ్తే ఫారెక్స్ రిజర్వ్స్ February 26తో ముగిలిన వారానికి $689 మిలియన్ పెరిగింది అని ఆర్బీఐ పేర్కొంది. ఎవ్రీ వీక్ కూడా, ఎవ్రీ మంత్ కూడా ఆర్బీఐ తన వెబ్సైట్లో చెప్తుంది. ఇగోండి ఇక్కడ ఫారెక్స్ రిజర్వ్స్లో వాడే క్లియర్గా విదేశీ కరెన్సీ ఆస్తులు, ఇగో విదేశీ మనం చెప్పాము కదా, ఫారెన్ కరెన్సీ రూపంలో ఉండే ఆస్తులు $542 బిలియన్ ఉన్నాయి. అంటే టోటల్ $689 మిలియన్ $542 బిలియన్ వచ్చేసరికి ఇవే ఉన్నాయి. సారీ, టోటల్ $584 బిలియన్ $542 బిలియన్ ఓన్లీ ఫారెన్ కరెన్సీ రూపంలో ఉంది. బంగారం అనేది $35 బిలియన్ ఉంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ వచ్చేసరికి $1.517 బిలియన్ ఉంది. అయితే ఇందులో కూడా మనం అసలు ఈ ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతుంటే ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతుంటే అని ఎలా చెప్తారు అంటే మనం ఈ ఫారెన్ కరెన్సీలో పెంచుతాం కదా, ఉంచుతాం కాబట్టి ఇప్పుడు ఈ ట్రెజరీ బిల్స్లో ఉంచుతాం అంటే డాలర్స్లోను యూరోస్లో ఉంచుతాం కాబట్టి మన డాలర్స్ వచ్చేసరికి ఎప్రిషియేట్ అయింది అనుకోండి, డాలర్ ఎప్రిషియేట్ అయితే ఆటోమేటిక్గా మన ఫారెక్స్ కరెన్సీ రిజర్వ్ వాల్యూ పెరిగిపోతుంది. అలాగే మన ఇంపోర్ట్స్ కానీ తగ్గాయంటే, ఇంపోర్ట్స్ తగ్గడం అంటే ఇప్పుడు ఆయిల్ రేట్ తగ్గింది అనుకోండి, ఆయిల్ రేట్ తగ్గితే ఆటోమేటిక్గా మనం వెచ్చించి అంటే ఖర్చు పెట్టే డాలర్స్ తగ్గుతాయి కాబట్టి ఆటోమేటిక్గా ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతాయి. ఇట్లా లేకపోతే మన ఎక్స్పోర్ట్స్ పెంచడం ద్వారా కూడా ఫారెక్స్ రిజర్వ్స్ని పెంచవచ్చు. లేకపోతే ఇంకా ఈ మధ్యన ఎందుకు బాగా పెరుగుతుందంటే ఎఫ్పిఐలు బాగా అట్రాక్ట్ అవుతున్నాయి. ఎఫ్పిఐలు ఏం చేస్తాయంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వీళ్ళు మధ్యలో ఆర్బీఐ ఉంటుంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే డైరెక్ట్గా వాళ్ళు డాలర్లు తెచ్చి మన స్టాక్ మార్కెట్లో పెట్టలేరు, స్టాక్ మార్కెట్లో వాళ్ళు డైరెక్ట్గా పెట్టలేరు.
వీళ్ళు ఎక్స్చేంజ్ చేయాలి. ఇక్కడ డాలర్స్ తెచ్చి ఆర్బీఐ ఇక్కడ ఇస్తే ఆర్బీఐ వాళ్ళు వీళ్ళకి రూపీస్ ఇస్తారు. ఈ రూపీస్ని తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టాల్సింది. ఈ విధంగా మనకి డాలర్స్ వస్తాయి. ఇదొక పాయింట్. అంటే ఈ విధంగా కూడా ఫారెక్స్ రిజర్వ్ పెట్టడానికి ఆస్కారం ఉంది. అంటే మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే చిన్న చిన్న పాయింట్స్తో కూడా ఎంత క్లియర్గా నేర్చుకోవచ్చు. పేపర్లో అనడానికి ఎగ్జాంపుల్ ఇది. జస్ట్ ఏదో ఫారెక్స్ నిల్వలు అని వదిలేస్తే ఈ మనకి ఎంత సింపుల్గా అయిపోతుంది. అదే క్లియర్గా చెప్తే ఎట్లా అంటే ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగితే ఏంటి ఉపయోగం, తగ్గితే ఏంటి, ఫారెక్స్ రిజర్వ్స్ బాగా ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఫారెక్స్ రిజర్వ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఇవన్నీ జస్ట్ ఒక ఆర్టికల్తోనే మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్బీఐ బాండ్ల కష్టాలు అనేసి ఒక పైది ఇచ్చాడు. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్వభౌమ బాండ్లు అంటే సావరెన్ బాండ్స్ అంటే గవర్నమెంట్ యొక్క బాండ్స్ ఆర్బీఐ అమ్ముతుంది. ఎందుకు అమ్ముతుందంటే ఈ సంవత్సరం కరోనా కారణంగా గవర్నమెంట్ స్పెండింగ్ ఎక్కువ చేస్తుంది, దానికి రుణాలు ఎక్కువ కావాలి. ఈ రుణ సమీకరణం కోసం మన వాళ్ళేమో ఈ బాండ్స్ని ఆర్బీఐ ద్వారా గవర్నమెంట్ అమ్ముతుంది. కానీ ఈ మధ్యన ఏమైందంటే అమెరికన్ బాండ్స్కి అంటే ఫారెన్ బాండ్స్కి చాలా గిరాకీ పెరిగింది. దాంతో ఆటోమేటిక్గా ఈ ఇయర్ అంటే ఈ మధ్యన అందుకే కష్టాలు అన్నాడు. ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ అంతా అటు అట్రాక్ట్ అయ్యారు. సో మన బాండ్లు కొనడానికి కొద్దిగా ఆలోచించడం వల్ల మనకే కాదు ఇండోనేషియా, జపాన్, జర్మనీ కొత్త బాండ్ల విక్రయాలు కూడా దెబ్బతిన్నాయి అనేసి చెప్తున్నాడు. అది అంటే రుణ సమీకరణం కోసం గవర్నమెంట్ ఏమో బాండ్స్ని రిలీజ్ చేస్తుంది త్రూ ఆర్బీఐ. సో ఆ బాండ్లు అమ్మడం వల్ల వచ్చే మనీని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్పెండింగ్ చేస్తుంది ఇయర్. ఎందుకంటే కరోనా కాబట్టి కరోనా ఖర్చు చేయాలని. ఎక్స్టర్నల్ డెప్ట్ కూడా చెప్పొచ్చు. ఇవన్నీ ఇంటర్నల్ డెప్ట్ కింద వస్తుంది. ఈ బాండ్స్ అనేవి ఇంటర్నల్ డెప్ట్ కింద వస్తుంది. అలా అంటే మనం ప్రతిదీ లింకప్ చేయడం వల్ల మనకి ఎంత యూజ్ ఉందనేది మనం ఇంత క్లియర్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎంటార్ టెక్నాలజీస్కి ఐపీఓకి అధిక స్పందన. అసలు ఈ ఐపీఓ అంటే ఏంటి అని చాలా మందికి ఇది ఒక డౌట్. అసలు ఈ ఐపీఓ అని బిజినెస్ పేపర్లో ఇస్తున్నాడు కదా అని. అసలు ఐపీఓ అంటే ఏంటంటే యాక్చువల్గా తీసుకుంటే ఒక కంపెనీ ఫస్ట్ టైం మార్కెట్కి వెళ్ళి తన యొక్క షేర్స్ని అమ్మడం వల్ల, షేర్లు అమ్మడం వల్ల, ఇలా అమ్మడాన్ని ఫస్ట్ టైం అమ్మడాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు. ఐపీఓ అంటే మార్కెట్లో తన యొక్క షేర్లను కంపెనీ అమ్మడాన్ని. ఇలా ఎందుకు షేర్లు అమ్ముతుంది, తన యొక్క వాటాను ఎందుకు అమ్ముతుంది అంటే కంపెనీకి తన యొక్క అప్పులు తగ్గించుకోవడానికైనా లేకపోతే మెయిన్ క్యాపిటల్ రైజ్ చేయడానికి దీని యూజ్. క్యాపిటల్ రైజ్ చేయాలి ఏదైనా కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి లేకపోతే కొత్త ఇన్వెన్షన్ కోసం. ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్లో అంటే ఫస్ట్ టైం షేర్లు ఇలా రిలీజ్ చేయడాన్ని ఐపీఓ అంటారు. నెక్స్ట్ టైం నుంచి ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అంటారు. అది మనం అంటే తెలుసుకోవడం వల్ల అంటే ప్రతి పాయింట్ ఎకనామిక్స్లో ఎంత యూజ్ ఉందో మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎంటార్ టెక్నాలజీస్కి ఐపీఓకి సంస్థాగత మొదపొరులు అంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేసి ఇంకో పాయింట్ వచ్చింది, నుంచి అధిక స్పందన లభించింది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే అసలు ఐపీఓలు కొనేవాళ్ళు ఎవరెవరు అనేది మనం ఈ ఐపీఓని ఇలా షేర్ మార్కెట్లో పెట్టేటప్పుడు ఎవరెవరు కొనుక్కుంటారు అంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అంటే ఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి తేడా ఏంటంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే సెబీలో వీళ్ళు నమోదు చేసుకుంటారు వీళ్ళ పేర్లు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ కానీ పెన్షన్ ఫండ్స్ కానీ వీళ్ళు. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేసరికి నార్మల్ పర్సన్స్ అవ్వచ్చు, కంపెనీస్ అవ్వచ్చు, కానీ ఇవి సెబీలో ఇవేమి నమోదు చేసుకో వాళ్ళ యొక్క పేర్లను. సో కంపల్సరీ ఇలా నమోదు చేసుకుంటే వాళ్ళని సెబీలో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. లేకపోతే నాన్ ఇన్స్టిట్యూషనల్ అంటే నార్మల్ పర్సన్స్ అవ్వచ్చు, కంపెనీస్ అవ్వచ్చు, కార్పొరేట్స్ అవ్వచ్చు. వీళ్ళు అంటే 2 లక్షల కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టి ప్రతి ఒక్కరు కూడాను. నెక్స్ట్ ఇందులోనంటే స్పెషల్ వీళ్ళు ఉంటారు. ఇంకా మనం తెలుసుకోవాలంటే సబ్జెక్ట్ చాలా ఎక్కువ అలా ఉంటూనే ఉంటుంది, పెరిగిపోతుంది వ్యాస్ట్గా. సో ఇప్పటికైతే ఐపీఓ అంటే మెయిన్ ఏంటి, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. నెక్స్ట్ వచ్చేదంటే ఫస్ట్ టైం కానీ మార్కెట్లో కంపెనీ తన షేర్లను అమ్మడాన్ని ఐపీఓ అంటారు. సో ప్రైవేట్ కంపెనీ కాస్త పబ్లిక్ కంపెనీ కింద మారిపోతుంది. కంపెనీకి ఉపయోగం ఏంటంటే క్యాపిటల్ రైజ్ చేయడానికి. అంటే లోన్స్ కూడా తీసుకోవచ్చు కంపెనీస్, కానీ అలా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ పడుతుంది కదా. ఇలాగైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఇంట్రెస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఐపీఓని ఎవరు కొంటారు అంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఇట్లా చాలా టైప్స్ ఉంటాయి. అసలు మనకంటే ఇక్కడ పేపర్లో మెన్షన్ చేశారు కాబట్టి నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని. అసలు వీళ్ళు ఎవరు? నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే నార్మల్ పర్సన్స్ అవ్వచ్చు, కంపెనీస్ అవ్వచ్చు, సొసైటీ ఏదైనా కావచ్చు. దాని యొక్క ఇదేంటంటే వాళ్ళు మార్కెట్లో నమోదు చేసుకోరు ముందుగానే. అదే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే వాళ్ళు మార్కెట్ లాంటి మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే పెన్షన్ ఫండ్స్ ఇవన్నీ కూడా. ఇది నెక్స్ట్ వచ్చేసరికి
ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఏదో నార్మల్గా మనం వదిలేస్తాం కానీ ఎంత యూజ్ ఉంటుందో. రైతు ఉద్యమంలో మహిళల పాత్రపై టైమ్ మ్యాగజైన్ ఇది ఎగ్జామ్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకి ఎస్సేస్లో ఉమెన్ ఎంపవర్మెంట్లో దీన్ని క్లియర్గా వాడుకోవచ్చు. రైతు ఉద్యమంలో మహిళలు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. దీన్ని టైమ్స్ మ్యాగజైన్ మెన్షన్ చేసింది. దానికి ఒక శీర్షిక పెట్టి నన్ను భయపెట్టలేరు, నన్ను కొనలేరు, ఐ కెన్ నాట్ బి ఇంటిమేటెడ్, ఐ కెనాట్ బి బాట్ అని. ఇట్లా మనం రాయడం వల్ల చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే కరెంట్ అఫైర్స్ని మెన్షన్ చేయడం వల్ల. అంటే ఇందులోనే మళ్ళీ బోబ్డే సూచన వాళ్ళు క్లియర్గా అంటే పేపర్లో రాశాడు, మమ్మల్ని వంటలు శుభ్రం చేసే మనుషుల్లాగే చూస్తారా, మగవాళ్ళ ఆందోళనతో కాదు, వారితో సమానంగా మేము పోరాడగలం, పోరాడి తీరుతాం అంటూ ఇట్లా మెన్షన్ చేయడం వల్ల మనకు క్లియర్. ఇది ఆన్ ది ప్రొటెస్ట్ లైన్ ఆఫ్ ఇండియన్ ప్రొటెస్ట్ అనే దీంతో మెన్షన్ చేసిన టైమ్స్ మ్యాగజైన్. మన ఉమెన్ ఎంపవర్మెంట్లో ఉద్యమాల్లో కూడా రైతుల్లో మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు, మహిళా రైతులు అన్నట్టు మనం మెన్షన్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే ఎన్నో దీంట్లో అంటే మహిళలు రకరకాల పాత్రలు ఇది ఒక పాత్ర రైతు ఉద్యమంలో అనేది కూడా. నెక్స్ట్ వచ్చేసరికి లింగ అసమానత్వం మీద ఒక టాపిక్ ఇచ్చాడు, అది కూడా చాలా బాగుంది. అది ఈ లింగ అసమానత్వం $70 కోట్ల నష్టం. అంటే లింగ అసమానత్వం అనగానే మనం సింపుల్గా ఫస్ట్ ఎస్డిజి గోల్ నెంబర్ 5 అని మనం గుర్తొచ్చేయడం చాలా ఇంపార్టెంట్. అట్లా లింక్ చేసుకుని పోతేనే మన సబ్జెక్ట్ అనేది చాలా పెరుగుతుంది. అసలు లింగ అసమానత్వం గురించి తెలిసేటప్పుడు మనకి వరల్డ్ జీడిపిలో ఉమెన్ కాంట్రిబ్యూషన్ జస్ట్ 17% ఉంది. అది కానీ మనం 50% తేగలిగితే ఎంత యూజెస్ ఉంటాయంటే, ఇప్పుడు ఆ లాస్ ఈ 50% లేకపోవడం వల్ల ఎంత లాస్ అంటే లింగ సమానత్వం సాధించకపోవడం. 1990 నుంచి ఇప్పటి వరకు $70 lakh crore లాస్ టోటల్గా. 1990 నుంచి ఇప్పటి వరకు $70 lakh crore లాస్ వచ్చింది. ఎందుకంటే ఈ లింగ అసమానత్వం వల్లే అని దీన్ని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అనే ఒక ఇది మెన్షన్ చేసింది నివేదిక. సో లింగ అసమానత్వాన్ని 2025 కానీ మనం అంటే సాధించకపోతే $160 lakh crore వరకు లాస్ అయిపోతాం అని కూడా రాస్తుంది. సో దీన్ని ఎంత వేగంగా సాధిస్తే మన జీడిపికి అంత యూజ్ ఉంటుంది. 2025-28 lakh crore జీడిపి $1 lakh crore జీడిపి పెరుగుతుంది ఒకవేళ లింగ సమానత్వం సాధించగలిగితే. ఇట్లా మనం అంటే జస్ట్ వదిలేయకూడదు, ఎక్కడి నుంచి ఎక్కడ లింక్స్ ఉన్నాయి. దీన్ని కూడా మనం ఉమెన్ ఎంపవర్మెంట్లో వాడుకోవచ్చు. ఎస్ఎస్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అని రాయాల్సిన ప్రతి దగ్గర దీన్ని రాసుకోవచ్చు. లేకపోతే ఎకనామిక్స్లో ఎస్డిజి గోల్ నెంబర్ 5 కింద కూడా దీన్ని రాసుకోవచ్చు. మహిళా పాత్రలను కూడా మనం ఇది మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే వరదలు, విధ్వంసం, విషాదం. అంటే దేశంలో వరదల కారణంగా ఇది ఎన్విరాన్మెంట్లో ఉంది. గ్రూప్ 1లో ఎస్పెషల్లీ 5th and 6th చాప్టర్. వరదల కారణంగా ఎవ్రీ ఇయర్ కూడా 5694 crores లాస్ వచ్చింది 1953 నుంచి 2018 వరకు. నీతి ఆయోగ్ మెన్షన్ చేసిందని. ఈ పాయింట్ ఎక్కడైనా మనం వాడుకుంటే వాడుకోవచ్చు, యూజ్ చేయొచ్చు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దేశంలో వరదల కారణంగా. నెక్స్ట్ వచ్చేసరికి మోడీకి సంవత్సరం మోడీ గారికి ఒక అవార్డు వచ్చింది ప్రధానమంత్రి గారు. కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్స్ అవార్డు ఇచ్చింది. ఏంటంటే ప్రపంచ ఇంధన పర్యావరణ నాయకత్వ పురస్కారం. సెరా అనే ఇది అవార్డు, సెరా వాళ్ళు ఇచ్చిన అవార్డు ఇది, ఇంధన పర్యావరణ నాయకత్వ పురస్కారం. ఇది డైరెక్ట్ కరెంట్ అఫైర్స్. ఇది ఎగ్జాక్ట్గా మనం అంటే మెన్షన్ చేయడానికి లేదు. సో మోడీ గారికి అవార్డు వచ్చిందని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంక ఇందులో మిగిలింది ఏంటంటే ఇది ఒకటి, ఓఐసి కార్డుదారులకి ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. ఓఐసి అంటే ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్స్. ఇది మనకి అంటే ఓఐసికి అసలు ఈ ముగ్గురికి డిఫరెన్సెస్ ఏంటి, ఇప్పుడు ఓఐసి అని వదిలేయడం కాదు, ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్స్ అనేసి. అసలు వీళ్ళకి నార్మల్ సిటిజన్స్ అంటే ఇండియన్ సిటిజన్స్కును నెక్స్ట్ వచ్చేసరికి ఫారినర్స్కి వీళ్ళు ముగ్గురు మధ్య డిఫరెన్స్ ఏంటి అని మనం ఇలా క్లియర్గా మెన్షన్ చేసుకోవడం వల్ల వీళ్ళకున్న స్పెషల్ రైట్స్ ఏంటి, వీళ్ళతో పోలిస్తే ఫారినర్స్తో పోలిస్తున్న స్పెషల్ రైట్స్ ఏంటి, ఇండియన్ సిటిజన్స్తో పోలిస్తున్న స్పెషల్ రెస్ట్రిక్షన్స్ ఏంటి, ఇట్లా లింక్ చేసి చదవడం వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయి. ఫారినర్స్తో పోలిస్తే వీళ్ళు ఏంటంటే ఒకేసారి లాంగ్ టర్మ్ వీసా సంపాదించవచ్చు. ఒకసారి వీసా వచ్చిందంటే లాంగ్ టర్మ్ వీసా వీళ్ళు ఎన్నిసార్లు అయినా ఇండియాకు వీసా లేకుండా వచ్చేవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు వీళ్ళు వచ్చిన ప్రతిసారి లోకల్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వీటితో పాటు ఏంటంటే ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్స్ ఒక 5 years ఉంటే ఇండియన్ సిటిజన్స్ అవ్వడానికి, ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్గా 5 years ఉంటే ఇండియన్ సిటిజన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది వీళ్ళతో అంటే ఫారినర్స్తో పోలిస్తే వీళ్ళకున్న అడ్వాంటేజెస్. అసలు ఇండియన్ సిటిజన్స్తో వీళ్ళకున్న అంటే మరి వీళ్ళు ఇండియన్ సిటిజన్స్ అనొచ్చు కదా అంటే వీళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉండవు. నెక్స్ట్ వ్యవసాయ భూములు కొనలేరు వీళ్ళు.
వ్యవసాయ భూములు, తోట భూములు వీటిని కొనలేరు. అలాగే ఒక ప్రత్యేక అంటే గవర్నమెంట్ చెప్పిన కొన్ని వాటికి వీళ్ళు వాళ్ళ యొక్క అనుమతి తప్పనిసరి. అంటే పర్వతారోహణ చేయాలన్నా, మత ప్రచారం చేయాలన్నా, పరిశోధన చేయాలన్నా వీటన్నిటికీ కూడా వీళ్ళ యొక్క అంటే గవర్నమెంట్ యొక్క అనుమతి కంపల్సరీ. మన అంటే ఇండియన్ సిటిజన్స్తో పోలిస్తే ఇది వీళ్ళకు డిఫరెన్స్. ఇప్పుడు దీంట్లో ఏం మెన్షన్ చేశాడంటే ఈ ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్స్ అనే వాళ్ళు దేశంలో కొన్ని రకాల కార్యక్రమాలు చేపట్టాలంటే కేంద్రం నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఓఐసీ కార్డులు ఉన్న వాళ్ళు దేశంలో సేవా కార్యక్రమాలు, తబ్లిక్ సమావేశాలు, పాత్రికేయ విధులు, పర్వతారోహణ, విదేశీ ప్రభుత్వ సంస్థలో విధులు నిర్వర్తించాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి అనేది వీడు కూడా అదే మెన్షన్ చేశాడు. సో ఇది టోటల్ ఇట్లా అంటే మనం సబ్జెక్ట్కి లింక్ చేసుకొని పోతే కరెంట్ అఫైర్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ, కేపీఎల్ అకాడమీ.